అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అనంతపురం నగరం శారదానగర్లో విషాదం చోటు చేసుకుంది. భర్త వేధింపులు తాళలేక భార్య తల్లితో కుమారునితో సహా కూడా చనిపోవడం కూడా తీవ్ర కాంగం రేపుతూ ప్రస్తుతం బంధువులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయి ఉన్నారు. తల్లి ఆ పిన్నమ్మలు కూడా పెద్ద ఎత్తున విషాదంలో మునిగిపోయి ఉంది. వారంతా కూడా వారి విషాదం చూసే కూడా ఎవరికి కావడం లేదు. ఎందుకంటే ఎంతో చదువుకున్న అమ్మాయి ఇలా చేస్తున్న వారు ఎక్కడ కూడా ఊహించుకోలేదు. కానీ కేవలము బీటెక్ చదివిన అమ్మాయి ఇలా చేస్తుందని కూడా ఏం జరిగిందమ్మా? ఏం లేదన్నా ఒకరోజు ఏదో బిర్యానీ తెచ్చుకొని తింటే పిల్లకి మా నాయన తింటే పెట్టి లేవంటే ఏం మీ నాయన వచ్చేది నాకు చెప్పింటే నేను తెప్పిస్తుంటే కదా నాకు ఇది వచ్చినాక చెప్తావు రావంటే నన్ను ఎదురు మాట్లాడతావా నాకు అని పట్ట తల్లి ఎదురుగానే కొట్టినాడు నాయన. తల్లి ఎదురుగానే కొట్టినాడు. వాళ్ళమ్మ ఏంటైనా నా పిల్లని ఇట్లా కొడతావు ఈసారి కొడితే బాగుండదు చూడు అని చెప్పి చక్కగా దావ పట్టుకొని వచ్చింది. ఉన్నింటే కూడా పిల్ల బతుకుతుండే నువ్వు రా ఎందుకు వచ్చినా మా ఊరికేనంట పిల్లని ఇచ్చిన అమ్మ పోకుండా ఉంటదే నాయన. కళ్ళు ఎదురుగా కొడితే తల్లి తట్టుకుంటదే. నాకు బిడ్డ అవుతుంది నేను పెద్దమ్మని ఆయన మొన్ననే ఊరికొచ్చిపోయింది మా ఇంటికి. ఫస్ట్ నుండి మాకు తెలియదు ఉన్నదంట నాయన అప్పుడప్పుడు కొడుతున్నాడు. చెప్తాను 50 లక్షల రూపాయలు కట్నం 1 రూపాయి తగ్గిలేడు సంవత్సరం వరకు ఆగిన. చదువుకున్న వ్యక్తి అతను కూడా ఇట్లా ఎందుకు చేస్తున్నాడమ్మా? ఆయనకే తెలుసు చదువుకున్నాడు ఆయన ఎంఆర్ఓ. మళ్ళా ఎంఆర్ఓనే ఆశపడి అంత కట్నం ఇచ్చి పెళ్లి చేస్తాడు. మొత్తం 1 కోటి రూపాయలు ఖర్చు వచ్చింది మా చెప్పుకోలేకపోయిందా మీకు ఎవరికి కూడా? బయటకు చెప్పుకోలేకనే ఇంత పని చేసుకుంది. ఏం చేసుకుందో ఆ పిల్ల చేసుకుందో లేదో తెలియదు. మాకైతే అనుమానం ఉంది. ఎప్పుడు చెప్పిందా మీకమ్మా? పెళ్ళైన ఆలోచి కొడుతుండే నా పిల్ల సంసారం ముందు పోవాలని సర్దుకోమ్మా అని చెప్తే నేనే సర్దుకోమ్మా సంసారం ముందు పోతాదిలే. మనవాడు ఏం సార్ చాలా బాగున్నాడు పిల్లోడు. కొడుతున్నాడు అని చెప్పి సార్ కొడుతున్నాడు. నా ఎదురుగానే కొట్టినాడు సార్ 2 సార్లు. నా ఎదురుగానే కొట్టేవాడు. నా ఎదురుగానే కట్నం ఈ మధ్యన సతాయిస్తున్నాడు. పండగకి పిలిస్తే నాకేమన్నా పెడతారా? మీరంతా పండగకి పిలుస్తున్నారంటే ఏం పెడతాం సార్? పండగకి పిలిస్తే ఏం కట్నం ఇవ్వాలా? ఈ నా కొడుకే విట్టు అడుగుతున్నాడు అనుకుంటే లోపల ఎంత బాధ పెట్టినాడో పిల్లని నాకు తెలియదు. కొట్టినాడు. నిన్న కూడా కొట్టినాడు. నిన్న పొద్దున వరకు కొట్టినాడు. మొన్న రాత్రి కొట్టినాడు. నా ఎదురుగానే కొట్టా. ఎందుకు కొడుతున్నావు? నా పిల్లని నేను పిలుచుకోదంటే పిలుచుకోవో అంటే పిలుచుకొచ్చి పిల్ల సంసారం సర్దుకుంటారులే అని పొద్దు పొడిస్తే ఇడిచి పెట్టి వస్తే పిల్లని వాడు మళ్ళీ ఏం కొట్లాడినాడు. ఏం చెప్తారంటే ఫస్ట్ నుంచి కూడా ఇట్లా సైకో మాదిరి బిహేవ్ చేసేవాడా ఇతను? సార్ మామూలుగా అంటే అప్పుడప్పుడు భార్య భర్తలు కొట్లాడుతున్నారు సార్. కొట్లాడుతుంటే మనము ఏమంటే ఏం చిన్నమాట అంటే సర్దుకుంటారు లేని మనము వాళ్ళ మధ్యలో వాళ్ళ అమ్మ వాళ్ళైనా మనకు ఇట్లా చెప్తే మేము కూడా ఏం చిన్నమంటే సర్దుకుంటారు లేక మనకి అనుకుంటూ కూడా ఊకుంటాం సార్. అందులో చదువుకునే వ్యక్తిగా సార్ ఆయన ఎంఆర్ఓ స్థాయి జిల్లా మెజిస్ట్రేట్ ఆయన ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ 10 మందికి నీతి చెప్పాలా, 10 మందికి సాయం చేయాలన్న అటువంటి వ్యక్తి. ఇంక మనము ఆయన మర్యాద ఎందుకు తీసేయాలా బయటికి అని మనము ఊకున్నాం సార్. ఇంకా మారతలే అది మాకు కూడా చెప్పింటే ఇంత దూరం కూడా రా సార్ మేము ఎప్పుడో నిలబెడుతుంటే మాకు చెప్పలే కూడా ఇంత జరుగుతుందని. అప్పుడు కుమిలిపోయింది ఆ అమ్మ, ఎవరు లేరుకొని కుమిలిపోయింది ఆ అమ్మ. మాకు చెప్పిన కూడా మాకు మేము చెప్పుకోలేకపోయింది ఆ అమ్మ. తల్లిదండ్రులు చెప్పింది ఏదో కొట్లాడినా అనుకున్నాం మేము 2 సార్లు. భార్య భర్తలు లేము మామూలు అనుకొని మేము ఊరుకున్నాము. కానీ ఇంత దూరం వస్తాను మేము అనుకోలే సార్. ఏం చెప్పారు నిందితుడికి మీరు ఏం శిక్ష వేయాలంటారు? ఆయనకు ఖచ్చితంగా శిక్ష పడాలి సార్. ఇది చదువుకున్న వ్యక్తే ఉండి ఒక స్థాయి ఒక హోదాలో ఉండి పెళ్ళాన్ని సరిచూసుకోలేక పెళ్ళాము ఇంత టార్చర్కి గురై చనిపోవడం అంటే మామూలు వ్యక్తి కదా సార్. రెండోది ఆమె ఆ తల్లి కూడా చదువుకునే వ్యక్తి, ఒక బీటెక్ చేసింది ఆయమ్మ, బీటెక్ లో టాపరు. ఆయమ్మ కూడా ఇంత మానసికంగా కృంగిపోయింది కాబట్టి అంత టార్చర్ పెట్టినాడు ఆమెని.
ఇంకా అంతకుమించి ఏం లేదు సార్. అదే భర్త అంత పెద్ద చదివిన భర్త కూడా ఇలా చేయడం మేము ఊహించకూడదంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. లోపల కుమిలిపోయి ఆ అమ్మాయి ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడి తన కుమారుని కూడా చంపడం చూస్తూ ఉంటే ఇక్కడ బంధువులు పెద్ద ఎత్తున రోజులను వింటూ చూస్తూ ఉన్నాం మనము. వారంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఆ వ్యక్తికి శిక్ష విధించాలి. ఇంత పెద్ద చదువుకున్న ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్గా ఉన్న వ్యక్తి ఇలా చేసినట్టే కఠిన శిక్ష విధిస్తే రేపు మరొకరికి ఇలా జరగదంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎంతో లక్షల బోసి కట్నం ఇచ్చి వరకట్నం మరోసారి వేధింపులు కూడా గురి చేసేవాడంటూ కూడా బంధువులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా సరే ఒక ఇంట్లో కుమారుడు, ఒకే ఇంట్లో రెండు అయితే కుమారుడు తర్వాత భార్య ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడము, కుమారుడిని హత్య చేసి ఆమె ఉరి వేసుకుని చనిపోవడం కూడా తీవ్ర కలకాన్ని చెప్పొచ్చు.